నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను సిరాజ్. భారతదేశం అందుల క్రికెట్ టీ20 కెప్టెన్ దీపిక గ్రామానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరాల జల్లు కురిపించారు. దీపిక తన క్రికెట్ ప్రతిభతో యావత్ ప్రపంచాన్ని తన గ్రామం వైపు చూసే విధంగా చేసింది. అందులో టీ20 మహిళల క్రికెట్ వరల్డ్ కప్ సాధించిన జట్టుకు దీపిక నాయకత్వం వహించింది. టీ20 వరల్డ్ కప్ సాధించినటువంటి దీపిక తమ యొక్క సొంత ప్రయోజనాల కంటే గ్రామ అభివృద్ధి ముఖ్యమని భావించింది. అసలు క్రికెటర్ దీపిక తన గ్రామానికి చేసిన మేలేంటి, ఆ గ్రామస్తులు దీపికను ఎందుకు అంతలా అభినందిస్తున్నారు తెలుసుకోవాలంటే ఓసారి శ్రీ సత్యసాయి జిల్లాకు వెళ్లాల్సిందే. దీపిక ఈ పేరు నిన్న మొన్నటి వరకు ఎవరికీ తెలియదు. అందుల మహిళా క్రికెట్ టీ20 వరల్డ్ కప్ విజయం సాధించడంతో దీపిక అనే పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతోంది. క్రికెటర్ దీపికది శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలోని ఒక మారుమూల గ్రామమైన తంబలహట్టి. ఆంధ్ర రాష్ట్రానికి సరిహద్దు గ్రామం. ఆ గ్రామానికి వెళ్లాలంటే గుంతలు గుంతలుగా ఉన్న మట్టి రోడ్డే గతి. ఆ రోడ్డులో ప్రయాణించాలంటేనే ప్రయాణికులు హడలిపోతారు. అలాంటి గ్రామం నుంచి బయటకొచ్చిన ఒక ఆణిముత్యమే దీపిక. తన ఆటతో భారతదేశ కీర్తి ప్రతిష్టలను మరో అడుగు ముందుకు తీసుకెళ్లింది దీపిక. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీపికను ఎంతగానో అభినందించాయి. కేవలం తన ఆట తీరుతోనే కాదు, తన నిస్వార్థమైన ఆలోచనలతో దీపిక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మనసును గెలుచుకుంది. తన ఆటతో ప్రతిభతో గుర్తింపు తెచ్చుకున్న దీపిక తన సొంత గ్రామానికి ఏదైనా చేయాలనుకుంది. రీసెంట్గా డిప్యూటీ సీఎంను కలిసే అవకాశం రావడంతో తన మనసులోని కోరికను బయటపెట్టింది దీపిక. అయితే అది తన కోసమో తన కుటుంబం కోసమో కాదు, తాను పుట్టిన ఊరు బాగు కోసం దీపిక డిప్యూటీ సీఎంకు ఒక విజ్ఞప్తి చేసుకుంది. పవన్ కళ్యాణ్తో మాట్లాడిన దీపిక తాను క్రికెట్ ఆడడం కోసం ఎంతగా కష్టపడిందో వివరించింది. తన ఊరైన తంబలహట్టి గ్రామానికి సరైన రహదారి లేదని, తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని డిప్యూటీ సీఎంను కోరింది. దీపిక అడిగిన మరుక్షణమే పవన్ కళ్యాణ్ సత్యసాయి జిల్లా తంబలహట్టి గ్రామానికి రోడ్డు మార్గాన్ని శాంక్షన్ చేశారు. ఆమె మధ్యాహ్నం అడిగిన రోడ్డుకి సాయంత్రానికి అనుమతులు వచ్చేలా ఆయన చర్యలు చేపట్టారు. ఊర్లో తమ పేరును నిలబెట్టిన కూతురిని చూసి దీపిక తల్లిదండ్రులు పొంగిపోతున్నారు. క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక విజ్ఞప్తి మేరకు రోడ్లను మంజూరు చేయాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు. అందుకు అనుగుణంగా హేమావతి పంచాయతీ పరిధిలో ఉన్న తంబలహట్టి రోడ్లను పరిశీలించారు. హేమావతి నుంచి తంబలహట్టి వరకు రోడ్డు నిర్మాణానికి 3 కోట్లు, గున్నేహల్లి నుంచి తంబలహట్టి వరకు 5 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి 3 కోట్లు అవసరమని అంచనా రూపొందించారు. వీటికి అనుమతులు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఈ మేరకు శ్రీ సత్యసాయి కలెక్టర్ పాలనాపరమైన అనుమతులు జారీ చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ చేసిన మేలును, అలాగే ఊరి కోసం రోడ్డు మార్గాన్ని అడిగిన దీపికను గ్రామస్తులు ఎంతగానో అభినందిస్తున్నారు.